గాయ్స్ వెల్కమ్ టు నీహా వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మనం చూసేది హిడెన్ బీచ్ అన్నమాట. ఇది పాండీలో ఉంది. సో ఈ బీచ్ ఎందుకు హిడెన్ అంటే చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. మొత్తం బీచ్ అంతా కూడా ఎటువంటి పేపర్స్ లేకుండా ఫుల్ మెయింటెనెన్స్తో మనకి ఈ బీచ్ అనేది ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ టైం బీచ్కి మనం అమౌంట్ కట్టే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఈ హిడెన్ బీచ్ చూడండి, ఇక్కడ ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. ఎటువంటి వేవ్స్ కానివ్వండి, బీచ్ ఎలా ఉంటుందో అలా ఉండదు. ఎంట్రన్స్లో ఇలాగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇటు సైడ్ అంతా కూడా మనకు కోకోనట్ ట్రీస్ వచ్చేస్తాయి. ఇక్కడ ఫోటోషూట్కి వాటికి వచ్చేసి అమౌంట్ ఇచ్చున్నారు. చూడండి, ఇక్కడంతా ఒక కూల్గా కోకోనట్ ట్రీస్తో చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ ఏరియాలో. ఇక్కడ మనం కార్ పార్కింగ్ అట్లా అంతా చేసుకొని మనం ఈ వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి గైస్. ఇలాగా కనిపించే ఇటు సైడ్ వాటర్లో వచ్చేసి మనం బోటింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. అక్కడ బోటింగ్ కూడా అమౌంట్ అనేది అక్కడ ముందర ఎంట్రన్స్లో ఇలా కొలంబస్ ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకోవడానికి అక్కడ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది గైస్. ఇక్కడ చాలా కూల్గా ఉందన్నమాట. కేరళ వ్యూ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకు దీనికి ఇంకొంచెం అవతలకి పోతే అక్కడ బీచ్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనకంతా ఒక రివర్ ఫీల్ వస్తుంది, దాని వెనకాల బీచ్ ఉంటుంది. సో ఇక్కడంతా కూడా మనకు ఇట్లాగా షాపింగ్ మాల్స్, పిల్లలు కొనుక్కోవడానికి ఇలాగా మొత్తం కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఎక్సలెంట్ ఉంది గైస్. ఇక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా. హిడెన్ బీచ్ చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఏ బీచ్ కాడ ఏమి ఎంట్రన్స్ అమౌంట్స్ ఉండవు. సో ఇక్కడ మాత్రం ఎంట్రన్స్ అనేది అమౌంట్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడే మనకు స్నాక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకు అక్కడే అవైలబిలిటీ ఉంటుంది. హోటల్ ఉంటుంది, రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఇలాగ క్రిస్మస్ ట్రీస్తో సూపర్గా చాలా బాగుంటుంది లొకేషన్ కూడా. సో మనం క్లీన్గా కూడా, ఎందుకంటే ఈ అమౌంట్ తీసుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాలంటీర్ని పెట్టేసి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు. సో అందుకని ఇది హిడెన్ బీచ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ subscribe to my channel. Bye guys, we meet in next vlog.